ఊరికిచ్చిన మాట కోసం శశిరేఖకి అన్యాయం చేశాను. అనుకోని పరిస్థితుల్లో సీతా మహాలక్ష్మిని ఇంటి కోడలిగా తీసుకొచ్చాను. నా తమ్ముడు జైలుకి వెళ్ళడానికి కారణమైన అమ్మాయిని పెళ్లి చేసుకుని మా అమ్మని కూడా బాధ పెట్టాను. 1 కాదు 2 కాదు 3 తప్పులు. ఈ 3 తప్పుల్ని నేనే చేశాను. నేను చేసిన తప్పుల్ని ఎలాగైనా నేనే సరిదిద్దాలి. హాయ్ శశి. రామ్, నేను అర్జెంటుగా ముంబై వెళ్తున్నాను తెలుసా? ఎందుకని అడగవే? ఎందుకు? ఎందుకంటే నేను మన పెళ్లి విషయాన్ని మా డాడీతో పర్సనల్ గా మాట్లాడదాం అనుకుంటున్నాను. మా డాడీకి నేనంటే బోల్డ్ అంత ప్రేమ. నా మాటని ఎప్పుడూ కాదనరు. నేను నీ గురించి చెప్పగానే ఓకే ప్రొసీడ్ అనేస్తారు. శశి, నేను నీతో ఏంటి, నన్ను డేటింగ్కి తీసుకెళ్లాలనుందా? చెప్పు బేబీ. బేబీ అంత తొందర వద్దులే. ఇప్పుడు నేను అర్జెంటుగా ముంబై వెళ్తున్నాను కదా, తిరిగి వచ్చాక మనం హ్యాపీగా టైం స్పెండ్ చేయొచ్చు. ఓకే? అది కాదు శశి, నేను చెప్పేది ఏంటంటే నువ్వేం చెప్పక్కర్లేదు, నాకు అంతా తెలుసులే. మనిద్దరం ఇంత దూరంగా ఉండాలంటే నీకే కాదు నాకు కూడా కష్టంగానే ఉంది. రామ్, ఎక్కడున్నావు? ఓహో, అర్థమైందిలే. ఎవరిదో పెళ్ళన్నావు కదా, వాళ్ళింట్లో ఉన్నావా? ఇప్పుడే ఎవరో అమ్మాయి నీ వెనక నుండి వెళ్ళింది కదా, అది చూశానులే. రామ్, టుడే ఐఎమ్ సో 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 హ్యాపీ. మన పెళ్లికి ఓకే అనిపించుకొని వచ్చేస్తాను. ఆ తర్వాత వెంటనే మన పెళ్లి చలో హనీమూన్. రామ్, నువ్వు నేను అదేదో సినిమాలో లాగా ప్యారిస్ కి వెళ్ళి ఈఫిల్ టవర్ ఎక్కి టాప్ ఫ్లోర్ లో నిలబడి చేతులు పట్టుకుని అప్పుడు కమ్మగా షేర్ చేసుకుందాం మన స్వీట్ నథింగ్స్ ని. ఓకే? Bye. See you. శశి ఎప్పుడు ఇంతే. తను చెప్పిందే తప్ప ఎదుటి వాళ్ళు చెప్పేది అస్సలు వినిపించుకోదు. అనుకోకుండా నాకు పెళ్ళైపోయింది శశి అని చెప్దాం అనుకుంటే నాకు అవకాశమే ఇవ్వట్లేదు. ఇప్పుడేమో వాళ్ళ డాడ్ని కలవడానికి ముంబై వెళ్తానంటుంది. ఇప్పటికే శశికి ఈ విషయం తెలిస్తే ఎంత ఫీల్ అవుతుందో, ఎంత గొడవ చేస్తుందో అని నేను వర్రీ అవుతుంటే తన పాటికి తనేమో ఏదేదో మాట్లాడుతోంది.
రాము, ఏమైందిరా? ఆ, ఏం లేదు తాతయ్య. ఏరా, నువ్వు చెప్పకపోతే నేను అర్థం చేసుకోలేను అనుకున్నావా? ఏంటోరా, ఇప్పుడు ఇంట్లో ఉన్న సమస్యలతోనే సతమతం అవుతుంటే. రాము, నీకు బిజినెస్లో కూడా ఏదైనా సమస్య వచ్చిందా? ఆ, లేదు తాతయ్య, బిజినెస్లో ఎలాంటి ప్రాబ్లం లేదు, అన్నీ పర్ఫెక్ట్గానే ఉన్నాయి. నాకు తెలుసురా, నువ్వు మంచివాడి మాత్రమే కాదు, ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కరించగల సామర్థ్యం ఉన్నవాడివి. నీకు ఎన్ని ఒత్తిడులున్నా తట్టుకోగల సమర్థత కూడా నీలో ఉంది. ఇంతకీ సీత ఏముంటుందిరా? చూడరామా, కొత్త కోడలిగా ఈ ఇంట్లో తను ఎలాంటి పరిస్థితుల్లో అడుగుపెట్టిందో మనందరికీ తెలుసు. పాపం, తను ఎంతగా నొచ్చుకొని ఉంటుందో. నువ్వు కూడా మీ అమ్మలా ప్రవర్తించడం వల్ల ఎంతగా బాధపడి ఉంటావో నేను అర్థం చేసుకోగలను. కానీ నీకో మాట చెప్పాలరా, మన సీతకి నిజాయితీ మాత్రమే కాదు, ధైర్యం కూడా ఉంది. తను నీ తమ్ముడికి వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యం చెప్పిండొచ్చు, కానీ అది తన బాధ్యత అనుకుంది. ఎవరేమనుకున్నా సరే ఇచ్చిన మాటకు కట్టుబడే స్వభావం కూడా ఉందని అర్థం అవుతుంది. తాతయ్య, అమ్మ విషయంలో నాకు చాలా బాధగా ఉంది. నాకు ఊహ తెలిసాక అమ్మని నేనేనాడు బాధ పెట్టలేదు. అమ్మ కళ్ళల్లో నీళ్లు తిరగడాన్ని నేను నా కళ్ళతో చూడలేదు. కానీ ఇప్పుడు నా వల్లే ఈ రెండు జరిగాయి. అది నేను భరించలేకపోతున్నాను. తమ్ముడు తనవాడైనా న్యాయమే చెప్పాలన్నారు, కానీ అది నిజమని తెలిసినా తల్లి మనసు ఒప్పుకోదు. ఆదిత్య జైలుకి వెళ్ళడానికి సీతే కారణమని సీత మీద కోపం పెంచుకుంది. కానీ ఆదిత్య తప్పు చేయడం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందని మాత్రం మీ అమ్మ ఒప్పుకోదు కూడా. ఈ సంఘటన చూసిన వాళ్ళలో సీత బదులుగా ఇంకా వేరెవరైనా సాక్ష్యం చెప్పున్నా మన ఆదిత్యకు అదే శిక్ష పడేదిగా. తాతయ్య, నువ్వు చెప్పిన దాంట్లో నిజం ఉంది. కానీ ఈ ఇంట్లో ఇప్పటిదాకా అందరూ అమ్మ చెప్పినట్టు వినడమే తప్ప మనతో సహా అమ్మ మాటను ఎవ్వరూ కాదన్నదే లేదు. మొట్టమొదటిసారిగా సీత తనకి ఎదురు తిరిగిందని అమ్మకి కోపం. ఆ కోపంతోనే తను బాధపడటమే కాకుండా ఇంట్లో అందరినీ బాధకు గురిచేస్తోంది. రాము, భావోద్వేగాలున్న చోట తర్కం పనిచేయదంటారు. మనోభావాలు దెబ్బతిన్నప్పుడు మంచి చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోలేరు. నువ్వేం దిగులు పడకు, ఎంత పెద్ద సమస్యకైనా ఆ కాలమే పరిష్కారం చెబుతుంది.